ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ కి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజ్ కు భారీగా వరద చేరడంతో 8 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. కొండ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడుతూ ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో కొండ ప్రాంతాలపై విజయవాడ మున్సిపల్ అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా కొండ చర్యలు విరిగిపడే అవకాశాలున్న ప్రాంతాల్లో సర్వే నిర్వహించి ముందుగానే అక్కడి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మా ప్రతినిధి శివకుమార్ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివకుమార్, కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారా? ఇంకా ఎంత మంది ఉన్నారు? ఎన్ని ప్రాంతాలు అలా కొండ చర్యలు విరిగిపడే ప్రమాద స్థలాలుగా ఉన్నాయి? ప్రజలందరూ కూడా భయాందోళనలో బతుకుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు మొత్తం 3-4 ప్రదేశాల్లో కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటంతో విఎంసీ అధికారులు ఈ కొండ ప్రాంతాలు ఎక్కడైతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందనే దాని మీద సర్వే నిర్వహించి ఎక్కడైతే ప్రమాదాలు జరుగుతాయో ఆ ప్రదేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఇల్లు ధ్వంసం అవడంతో పాటు పలువురికి గాయాలైనటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా మరోవైపు ఎగువ నుంచి కూడా భారీగా ఫ్లడ్ అనేది వస్తూ ఉంది. దీంతో విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వరద నీరు రావడంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద కూడా గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. 8 గేట్లను ఎత్తి అడుగు మేర నీటిని అయితే సముద్రంలోకి విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం 7,125 క్యూసెక్ల నీరు వచ్చిన నేపథ్యంలో దిగువకు సముద్రంలోకి 5,816 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా కాలువల ద్వారా 1,309 క్యూసెక్ల నీటిని కాలువల ద్వారా విడుదల చేస్తున్నట్లుగా అయితే అధికారులు చెప్తూ ఉన్నారు. మొత్తం 8 గేట్ల ద్వారా 1 ఫీట్ అంటే 1 అడుగు మేర అయితే గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వాటర్ లెవెల్ చూస్తే 12 అడుగుల మేర లెవెల్ ఉన్నట్లుగా అయితే అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఎగువ నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు ఫ్లడ్ భారీగా రావడంతో గేట్లను విడుదల చేసి కిందకు వాటర్ను అయితే పంపిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో పలు లోతట్టు ప్రాంతాలు కూడా వరద నీటిలో చిక్కుకున్నటువంటి పరిస్థితి. అధికారులు ఎక్కడికక్కడ కూడా అప్రమత్తం అయ్యి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి అన్ని చర్యలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. రైట్ శివకుమార్.